వరల్డ్ వైడ్గా పుష్ప 2 కోసం అంత వెయిట్ చేస్తున్నారనే విషయంలో కొత్తేమీ లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అటు మూవీ మేకర్స్ సినిమా కంప్లీట్ చేయడానికి ఎంత హడావిడి పడుతున్నారో బయట ఫ్యాన్స్ అంతకు మించిన హడావిడి క్రియేట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఐటెం సాంగ్ గురించి డిస్కషన్ బాగా జరిగింది. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. అలాగే రన్ టైం విషయంలోని క్రేజీ అప్డేట్ చూసేసాం. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే సినిమాలో ఐటెం సాంగ్ని కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కోసం క్రికెటర్స్ను రంగంలోకి దించుతున్నారనే వార్త బాగా స్ప్రెడ్ అయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు విభిన్నమైన ఇంటర్వ్యూస్, టాక్ షోస్తో సందడి చేయనున్నారు మేకర్స్. రీసెంట్గా బాలకృష్ణ అన్స్టాపుల్ షోతో పుష్ప టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి షోస్ ఇతర భాషల్లో కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ప్రమోషన్స్లో జక్కన్న కూడా ఇన్వాల్వ్ అవుతున్నారట. గతంలో కూడా పార్ట్ 1 ప్రమోషన్స్లో రాజమౌళి భాగస్వామ్యమయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి పుష్ప 2 కోసం ముందుకు రానున్నాడట జక్కన్న. దానికోసం సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంతోమంది రాజమౌళిని అభిమానిస్తుంటే రాజమౌళి మాత్రం తన అభిమాని దర్శకుడు సుకుమార్ అంటూ చాలా సందర్భాలు చెప్పుకొచ్చాడు. సో జక్కన్న ఎంత బిజీగా ఉన్నా కానీ సుక్కు పిలిచాడంటే వెంటనే వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే రాజమౌళి హోస్టుగా సుకుమార్, అల్లు అర్జున్, రష్మికలతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా రాజమౌళి కొన్నిసార్లు సుకుమార్ సినిమాల ప్రమోషన్స్లో హెల్ప్ చేశారు. ఇప్పుడు మరోసారి ఇది రిపీట్ అవుతుంది. ఇదే కనుక జరిగితే పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 మీద మరింత హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. అటు ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మహేష్ ప్రాజెక్టులో బిజీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్ వర్క్, లొకేషన్స్ లాంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్తో మరీ బిజీ అయ్యాడు. అయినా సరే సమయం దొరికినప్పుడల్లా జక్కన్న పలు సినిమాల ప్రమోషన్స్ ఈవెంట్స్లో దర్శనమిచ్చాడు. ఈ క్రమంలో పుష్ప 2 ప్రమోషన్స్ కోసం కూడా రాజమౌళి ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మొత్తానికి పుష్ప 2 కోసం రాజమౌళి ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఇంటర్వ్యూ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక ఏమవుతుందో చూడాలి. పుష్ప హైప్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది పుష్ప 2. ఇక రిలీజ్ తర్వాత లెక్కలు మాట్లాడుకోవడమే బ్యాలెన్స్. మరి ఈ అప్డేట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.